ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏపీ రాజకీయాల్లోకి వచ్చారు. మొన్న ఏదైతే గన్నవరంలో జరిగిన మీటింగ్, గన్నవరంలో నుంచి ఒక ఫ్లైట్‌లోంచి వాళ్ళు కారులోకి వచ్చి అక్కడి నుంచి ఉండవల్లి వెళ్ళారు. దాని తర్వాత సోషల్ మీడియా చూసుకున్నట్లయితే దాని తర్వాత తెలుగుదేశం అనుకూల మీడియా అవ్వచ్చు, మిగతాయి అవ్వచ్చు. అంటే తర్వాత పరిస్థితులు అంతకుముందు ఎవరైతే వీళ్ళు అన్నారో దాని తర్వాత పాజిటివ్‌గా వెళ్ళే అవకాశం ఉంది. ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అంటే ప్రశాంత్ కిషోర్ ద్వారా ఒక రాజకీయ వ్యూహకర్తకి స్టార్ స్టేటస్ ఇచ్చారు ఇప్పుడు. అంటే అతను రాకపోతే టీడీపీ ఓడిపోతుందా, అతను వచ్చినందుకు టీడీపీ గెలుస్తుందా అనే దాకా తీసుకొచ్చారు కదా పరిస్థితి. పైగా ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వాడు, ఇద్దరు పీకేలు ఉన్నారు అక్కడ, అయినా పీకేదేం లేదు అన్నాడు ఆయన. అంబటి రాంబాబు ప్రాస డైలాగ్ పెట్టి ఇద్దరు పీకేలు ఉన్నప్పటికీ పీకేదేం లేదు కొత్తగా అన్నాడు. అంటే నిజానికి ఐపాక్ ఏమో వైసీపీకి సేవ చేస్తోంది. అవును, ఏం చేస్తారు అసలు ఈ పొలిటికల్ వీళ్ళు, అంటే వ్యూహకర్తలు, స్ట్రాటజిస్టులు ఏం చేస్తారు వీళ్ళు అంటే ఉన్న కండిషన్స్ అబ్జర్వ్ చేసి ఒక బెటర్ సొల్యూషన్ చెప్తారు పొలిటీషియన్కి. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మార్చాలి అనుకున్నాడు, ఇక్కడున్న అభ్యర్థిని ఇంకో చోటకి పంపించాలి అనుకున్నాడు, అక్కడున్న అభ్యర్థిని పీకేయాలి అనుకున్నాడు. అనుకున్నప్పుడు ఈ ఐపాక్ వ్యూహకర్తలు చెప్పిన మాట ఏంటంటే ఆయనకి పంపండి, కానీ ప్రజలలో అక్కడ ఆల్రెడీ అభ్యర్థిగా ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యక్తి అతన్ని కావాలని పీకుతున్నారనో మరొకటో, ఇది పార్టీ ఇంటర్నల్ గొడవగా ప్రొజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని ఇతనికి స్వాగతం చెబుతూ ఆ అభ్యర్థి ఫ్లెక్సీలు పెట్టేలా చూడండి. కొత్తగా బయట నుంచి వస్తున్నటువంటి అభ్యర్థికి స్వాగతం పలుకుతూ ఆ లోకల్ వాడితో ఫ్లెక్సీలు పెట్టించండి, వారితోనే స్వాగత కార్యక్రమాలు నిర్వహించండి, వాడినే తీసుకెళ్ళి వీడిని జనాలకు పరిచయం చేయమనండి. అప్పుడు మనందరం ఒకటే అనుకుంటారు, అందరూ ఒకటే వీళ్ళు అని ప్రజలు అనుకుంటారు. కొద్దో గొప్ప వాంటెడ్గా ఈ అభ్యర్థిని మార్చారు అనే ఒక వ్యతిరేకత పోగుబడిన సెక్షన్ ఓట్లు చెదిరిపోకుండా మీకే పడతాయి, సెంటిమెంట్ దెబ్బతిందు అని ఒక ప్లాన్ చెప్పారు. ఆ ప్రకారం ఫ్లెక్సీలు కట్టారు అన్ని చోట్ల, స్వాగత కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇలాంటి సలహాలు ఇస్తారు వీళ్ళు. ఈ సలహాలు వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చెప్పలేము. ఇప్పుడు ఆయన పీకేనే, ప్రశాంత్ కిషోరే ఈ మధ్య అక్కడ అంటే బీహార్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, నేను నితీష్ కుమార్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మోసి నా భుజం కందిపోయింది, గడ్డగట్టేసింది, కాయ కాసింది, ఇప్పటికైనా నేను నా జీవితం గురించి ఆలోచించాలి కదా అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఇది ఎక్కడికి వెళ్ళింది స్టార్ హోదా అనేది, నేనే వీళ్ళని ముఖ్యమంత్రులను చేశాను అన్నదాకా వెళ్ళింది. రేపు చంద్రబాబును కూడా ఇట్లనే చేయబోతున్నాడని మాట్లాడేస్తున్నారు కదా ఆల్రెడీ. అవును, అంటే రాజకీయ ఇప్పటిదాకా చంద్రబాబు చేసిన వ్యూహం ఏంటి, నిజానికి ఇతన్ని వద్దు అని చెప్పాడు ఆయన. అవును, బీహార్ వాళ్ళు పెత్తనం ఏంటండి, చంద్రబాబు వాంటెడ్గానే వద్దని చెప్పాడు. ఇంతకుముందు కూడా ప్రపోజల్ ఉంది. ఓకే, ప్రశాంత్ కిషోర్ ప్రపోజల్ ఉన్నప్పుడు ఆయన వద్దులే అని అన్నాడు. అయినప్పటికీ ఇప్పుడు బలవంతంగా ఇది కూడా ఒక యాడ్ అయితే ఇంకొంచెం ప్రయోజనం ఉంటుందని లోకేష్ గారు ప్రవేశపెట్టాడు. ఇది ఓకే, అవుట్కమ్ ఏమిటి అనేది ఎవరికి తెలియదు. అంటే వైసీపీని మానసికంగా దెబ్బతీయాలి లేకపోతే అనే ప్రయత్నం అనుకోవచ్చు కదా. ఐపాక్ అక్కడ ఉంది, ఐపాక్ నుంచి బయటకు వచ్చాడు ఇతను. వాళ్ళు ఆల్రెడీ ట్వీట్ చేశారు కదా దాన్ని. ఓకే, అతను మా ప్రతినిధి కాదు ఇప్పుడు అని. అయితే ఇతను వేరే దుకాణం పెట్టి చేస్తాడు. ఓకే, ఒకవేళ చేయదలుచుకుంటే. ఒరిజినల్గా ఎందుకు వెళ్ళిపోయాడు ఇతను, బీహార్లో పొలిటికల్ ఏరియాలో తను ఏమిటి అనేది ప్రూవ్ చేసుకోవటానికి. ఓకే, మరి తనే ప్రధాన ముఖ్యమంత్రి ఏదో ఒకటి అయిపోవచ్చు కదా. అంత రాజకీయ వ్యూహ దురంధరుడు ఆయనే ముఖ్యమంత్రి అవ్వచ్చు బీహార్కి నితీష్ కుమార్ని తప్పించి. ఓకే, నితీష్ కుమార్ని పూర్తి స్థాయిలో పాతాళానికి తొక్కేసే వ్యూహం కూడా ఉండుంటుంది కదా అతని దగ్గర. అలాగే ప్రధాని అవ్వచ్చు, బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడంలో మా రోల్ ఉందని మాట్లాడాడు ఆయన. కాబట్టి ఆయన ప్రధాని అవ్వచ్చు కదా స్ట్రైట్ అవే, కాదన్నది ఎవరు.
అందుకని ఆయన వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళకి ఇప్పుడు అనుకోకుండా పీకే రూపంలో ఒక స్టార్ హోదా వచ్చింది అంతే. ఓకే. ఆ స్టార్ హోదా వచ్చింది తప్ప నిజంగానే పూర్తి స్థాయిలో వీళ్ళ వ్యూహాలు ఫలిస్తాయి అనుకోవడానికి లేదు. తెలంగాణలో వికటించిందిగా వ్యూహం. అవును, మన కళ్ళ ముందే చూసాం కదా. కేసీఆర్ గెలుస్తాడని చెప్పాడు పీకే, చెప్పాడు. అది ఏం జరిగిందో చూసాం మనం. కాబట్టి ఇది కూడా ఒక రకమైన జాతకమే. వేణుస్వామి లాంటిది అంటారు. వేణుస్వామి అంటే ఒక బిలీఫ్ ఉంటుంది, ఒక నమ్మకం. ఆ నమ్మకంలో నుంచి, ఆ కన్విక్షన్లో నుంచి చెప్తారు ఇలాంటి స్టేట్మెంట్లు. అవి తేడా అవ్వచ్చు. ఓకే. చాలామంది కేసీఆర్ వస్తాడని అనుకున్నారు. రావడానికి కొంత సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఓకే. కానీ గ్రౌండ్ రియాలిటీ స్టడీ చేసిన వాడు ఎవడు అతను మళ్ళీ వస్తాడో అనుకోలే. ఓకే. ఇప్పుడు ఏపీ పరిస్థితి కూడా అదే. ఓకే. అంటే గెలిచే వాళ్ళతోనే పీకే ట్రావెల్ చేస్తాడు అని అతని మీద ఒక నమ్మకం ప్రచారం అయి ఉంది. పీకే ఒకళ్ళని చూస్ చేసుకున్నాడు అంటే అతను గెలవబోతున్నాడని అర్థము. గెలిచే వాళ్ళని చూస్ చేసుకుంటాడు. గెలిచే వాళ్ళనే అతను చూస్ చేసుకుంటాడు. అతను ఆల్రెడీ స్టడీ చేసి, ఓకే, అతని స్టడీలో ఇతను గెలుస్తాడని నిర్ధారణ వచ్చిన తర్వాతే అక్కడికి చేరుతాడు అనేది అని అతని మీద ఆల్రెడీ ఒక థీరీ ఉంది. ఓకే. ఆ థీరీని గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే తిట్టిపోశారు. ఇప్పుడు ఆయనే ఆ థీరీని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓకే, వాళ్ళే పీకే వచ్చాడు కాబట్టి మా గెలుపు సునాయాసం అంటున్నారు. ఇది ఆయన రావటం అనేది శుభ పరిణామం అంటున్నారు. ఇప్పుడు ఆయనేమో ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వాళ్ళేమో ఇద్దరు పీకేలు ఉన్నారు, మీ దగ్గర ఏం పీకుతారో చూస్తాం అంటున్నారు. పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్. కాబట్టి ఇద్దరున్నా ముగ్గురున్నా ఇంకొక సిద్ధాంతం చెప్పాడు ఇంకొక ఆయన, ఇంకో వైసీపీ నాయకుడు. అంటే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు దీని మీద. వాళ్ళు ఏమంటున్నారంటే 2 ప్లస్లు ఉంటే అది మైనస్ అవుతుంది కదా, అలా మీకు ఇద్దరు పీకేలు ఉండటం కూడా ప్రమాదకరమే, అందువలన కూడా మేమే వస్తాం ఈసారి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓకే. ఈ రోజుకి కూడా అధికారికంగా అంటే ఈ క్షణం వరకు అధికారిక నిర్ధారణలు లేవు. ఆయన కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడింది ఒక నాయకుడిగా చంద్రబాబుని కలిశాను అంతే అన్నాడు తప్ప నేనేదో పని చేయబోతున్నాను అనలా. ఇంకొక మాట బయటకు వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇతని వాళ్ళనే నేను గెలిచానని మాట్లాడాడు ఒక సభలో ఇతన్ని చూపించి. ఆ సందర్భంగా ఆయనకి టోటల్గా లాస్ట్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వ్యవహారము వ్యూహరచన నిమిత్తం 500 కోట్లు చెల్లించాడని, అమరావతిలో ఏదో కొంత రియల్ ఎస్టేట్ వెంచర్స్ కూడా ఆయనకు అప్పచెప్పారని ఒక ప్రచారం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి 500 ఇస్తే ఇప్పుడు ఈయన ఎన్ని వందల కోట్లు ఇవ్వబోతున్నాడు, రేట్ ఏమన్నా పెరిగిందా పీకేది అనే చర్చ కూడా ఒకటి జరుగుతోంది. 600 కోట్లు ఇవ్వబోతున్నాడు చంద్రబాబు నాయుడు, ఆల్రెడీ ఆఫర్ ఇచ్చాడు, 600 to 700 crores అవుతుంది అని మాట్లాడుతున్నారు అనే చర్చ ఒకటి జరుగుతోంది. కానీ అధికారికంగా ధృవీకరణ పొందాల ఇంకా ఈ వార్త. దీని మీద ఇంకా ఆలోచనలో ఉన్నాడు ఆయన అధినాయకుడు. అంటే కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపు అంటే ఒక డెస్పరేట్ మూడ్లో ఉన్నారు వీళ్ళు. గెలుపు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి, గెలుపుకు దోహదపడే ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకూడదు, గెలుపుని ఇబ్బంది పెట్టే ఏ అంశాన్ని వదిలిపెట్టకూడదు అని తీసుకున్న అభిప్రాయాల్లో భాగంగానే పీకేతో టైఅప్ అవటము, అలాగే రామ్ గోపాల్ వర్మ సినిమా వద్దని, రిలీజ్ కావద్దని చెప్పి కోర్టులో కేసు వేయటం. ఇవి బ్యాడ్ సిగ్నల్స్ వెళ్తాయి. అది గమనించుకోవాలి తెలుగుదేశం. అది గమనించుకోకపోతే ఇలాంటివే ప్రమాదంగా మారతాయి.